రీసెంట్ గా పుష్ప 2 మేకింగ్ వీడియో అండ్ ప్రోమో అని చెప్పి రిలీజ్ చేశారు. చిన్న క్లిప్స్ తో ఒక చిన్న ప్రోమో తయారు చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. చాలా మందికి అర్థం కావాలి ఇదెందుకు ఈ టైంలో రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ మాత్రం సస్పెన్స్ లో. దీనికి ఒక 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ కంప్లీట్. అదేంటంటే బాహుబలి కలెక్షన్స్ ని ఎలాగైనా సరే బ్రేక్ చేయాలని చెప్పి అన్నట్టుగానే ఒక రోజు అటు ఇటు అయినా సరే బ్రేక్ చేసింది. ఈ గ్యాప్ లో చాలా జరిగాయి. అందులో ఒకటి అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం. దీంతో పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయారు. అల్లు అర్జున్ అండ్ మూవీ టీం కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇలా జరగడం ద్వారా పుష్ప 2 మూవీకి నెగిటివ్ టాక్ ఉందని మూవీ టీం వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అయ్యారు. అల్లు అర్జున్ గారు జైలుకు వెళ్ళి ఇలా జరిగింది కాబట్టి కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అనుకున్న టార్గెట్ రీచ్. ఇప్పుడు ఈ ప్రోమో ఎందుకు అల్లు అర్జున్ టాపిక్ ని ప్రజలు కొంచెం మర్చిపోతున్నారు. ఈ టైంలో ఎందుకు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎలాగో పుష్ప 2 టీం వాళ్ళు పుష్ప 2 మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయారు. కనీసం ఈ ప్రోమో రియాక్షన్ చూసి ఏమైనా ఎంజాయ్ చేస్తారేమో అని చెప్పి నాకు డౌట్. అలాగే ప్రోమో పార్ట్ 3 కి సంబంధించిన ఏమైనా కొత్త క్లిప్స్ యాడ్ చేసి ప్రోమో ద్వారా చూపిస్తారేమో. ప్రోమో సక్సెస్ అయ్యాక ప్రోమో సక్సెస్ అలాంటివి పెట్టి పుష్ప 2 సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేస్తారేమో. ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఈ ప్రోమో ద్వారా కొంచెం వసూలను కూడా రాబట్టే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రోమో యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేయొచ్చు. కానీ అలా చేస్తే కలెక్షన్స్ తక్కువగా వస్తాయి. అదే థియేటర్ లో రిలీజ్ చేస్తే కొంచెం హైప్ క్రియేట్ అవుతుంది. అలాగే కలెక్షన్స్ కూడా బాగా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.